హాయ్ అండి అందరికీ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందండి. యూట్యూబ్ అనేది షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మన ఫోన్లో యూట్యూబ్ని యాప్ని ఓపెన్ చేయాలండి. ప్లస్ సింబల్ ఉంటుంది కదండి, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేయగానే షార్ట్స్ అప్లోడ్ అని వస్తుందండి. షార్ట్స్ అప్లోడ్ అనే దాని మీద క్లిక్ చేయగానే మన వీడియో వస్తుందండి. ఆ వీడియో మీద క్లిక్ చేయగానే ఇలా వీడియో అయితే వస్తుందండి. ఇలా వీడియోకి టైమర్ అంటే వస్తుందండి. 60 సెకండ్స్ అని వచ్చింది నా వీడియోకి అయితే. వీడియోని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం ఎంతవరకు కావాలి అనేది వీడియోని ఇలా అడ్జస్ట్ చేసుకొని డన్ అయితే క్లిక్ చేయాలండి. డన్ క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ అయితే అవుతుందండి వీడియో. వీడియో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన వీడియో అనేది ఇలా వస్తుందండి. యాడ్ సౌండ్ అని ఉంది కదండి, అక్కడ మ్యూజిక్ ఏదైనా ఇవ్వచ్చండి. ఇలా క్లిక్ చేయగానే సౌండ్ అయితే ఇలా వస్తాయండి. ఇలా ఏ సౌండ్ అయినా మనకి నచ్చిన సాంగ్ని క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ బటన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. టెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన వీడియోకి సంబంధించిన టెక్స్ట్ రాయాలండి. అది మన ఇష్టం అండి, రాసుకోవచ్చు రాసుకోకపోవచ్చు. నేనైతే మీషో అన్బాక్సింగ్ అని టెక్స్ట్ అయితే రాస్తున్నాను. ఇక్కడ కలరింగ్ ఉందండి, కలరింగ్ మనకు నచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కలర్స్ యాడ్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తుంది కదండి డన్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా డన్ క్లిక్ చేసిన తర్వాత ఇది మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, మనకు నచ్చిన ప్లేస్లో. ఇలా కింద అయితే నేను క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మన వీడియో అనేది కనిపిస్తుంది కదండి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ అవుతుందండి. ఇలా ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన వీడియో పిక్చర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి, ఫ్లేమ్లు. వీడియో ఫ్లేమ్లు అయితే మనకు నచ్చిన ఫ్లేమ్ అయితే చూస్ చేసుకోవచ్చండి. ఇవే థంబ్నెయిల్ కింద వాడతారు, వేరే బయట నుంచి ఏవి పెట్టవసరం లేదు. ఇవి థంబ్నెయిల్ కింద డన్ చేసుకోవాలి ఈ ఫోటో అయితే. పైన టైటిల్ అని కనిపిస్తుంది కదండి, అక్కడ మీ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే ఇవ్వాలి. నేను చేసిన వీడియో మీషో అన్బాక్సింగ్ కదండి, నేనైతే అది ఇచ్చాను. తర్వాత కింద పబ్లిక్ అని పెట్టుకోవాలి. తర్వాత లొకేషన్ అనేది సెలెక్ట్ ఆడియన్స్ క్లిక్ చేసి అప్లోడ్ క్లిక్ చేయాలి.